హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మనకి ఆంధ్రప్రదేశ్లోని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కానున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మరి మన ఉద్యోగాలన్నీ కూడా ఇకపైన 26 జిల్లాల ప్రాతిపాదికన మరి జరగనున్నట్లుగా ఈ నియామకాలపై గెజెట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మనము ఇకపై ఏ జోన్ కిందికి వస్తాము అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. అధికారికంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ అంటూ కూడా మనకు తెలుస్తుందండి. చూద్దాం పూర్తి వివరాలు. 26 జిల్లాల ప్రాతిపాదికన నియామకాలపై గెజెట్, కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా త్వరలో రాష్ట్ర నోటిఫికేషన్, అమల్లోకి రానున్నటువంటి 6 జోన్లు, 2 మల్టీ జోన్లు. 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదన. అన్ని స్థాయిల్లోనూ నియామకాల్లో స్థానికులకు 95% రిజర్వేషన్ అండి. తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా 95% రిజర్వేషన్లు అయితే తీసుకురావడం జరిగింది. స్థానికేతరులకు 5% కోట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విశాఖ డిస్టిక్ అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు విశాఖ డిస్టిక్లో ఉండి విశాఖ డిస్టిక్లో పడ్డటువంటి జిల్లా స్థాయి ఉద్యోగాలకు అప్లై చేస్తే 95% రిజర్వేషన్ ఉంటుంది. మీ పక్క జిల్లా వారైనా శ్రీకాకుళం వారు మీ జిల్లాలోకి అప్లై చేస్తే కేవలం 5% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. అంటే మన స్టేట్లో ఉన్న వారికే స్థానికత లేకపోతే, లొకాలిటీ లేకుంటే వేరే వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది ఉండదు అని అర్థం. అంటే ఎక్కడి వారికి అక్కడే ఉద్యోగాలు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ వాళ్ళు వచ్చి ఏపీలో అప్లై చేసినా కూడా 5% రిజర్వేషన్ వారికి కూడా ఉంటుంది. ఓకే, ఇంతకుముందు 20% ఉండేదండి. సో మరి ఈ యొక్క గెజెట్ తీసుకొచ్చి చాలా మంచి పని చేసినట్లుగా అయితే తెలుస్తుంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజెట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గెజెట్ను విడుదల చేయనుంది. దీని ప్రకారం 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు దీన్నే ప్రామాణికంగా తీసుకొని ఉన్నారు. ఈ మేరకు ప్రతిపాదనను సాధారణ పరిపాలన నుండి కేబినెట్కు ఆమోదము కోసం పంపింది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. ప్రస్తుతము స్థానికేతర కోట జిల్లా స్థాయి నియామకాల్లో 80:20గా ఉండేదండి. అంటే స్థానికులకు 80% రిజర్వేషన్, స్థానికేతరులకు 20% ఉండేది. సో దాన్ని ఇప్పుడు తీసేసి మరి జోనల్లో అయితే 70:30గా ఉండేది ఇప్పటి వరకు. అయితే రాష్ట్ర స్థాయిలో పోస్టులన్నీ ఉన్నవి మల్టీ జోన్ పోస్టులుగా మారనున్నాయి. ఇక నుంచి నేరుగా చేపట్టే అన్ని స్థాయి ఉద్యోగాల్లో, డైరెక్ట్ నియామకాల్లో 95% స్థానికులకే అండి. ఓకేనా? చాలా రోజుల తర్వాత మరి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. అయినప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ చాలా లేట్గా అయితే దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. చూద్దామండి, మల్టీ జోన్లోకి వచ్చేటువంటి జిల్లాలే ఇవి. చూద్దాం. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యము, విశాఖపట్నము మరియు అనకాపల్లి. జోన్ 2 అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ.
అండ్ జోన్ 3 పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. ఇవి జోన్లండి, 3 జోన్లుగా విభజించారు. మళ్ళీ మల్టీ జోన్లోకి ఏవొస్తాయండి? మల్టీ జోన్లో మొత్తము చూద్దామండి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, శ్రీకాకుళం, పొట్టి శ్రీరాములు, నెల్లూరులు. ఓకే, మల్టీ జోన్ 2లో ఇవి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప 5. నెక్స్ట్ 6 నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలైతే మరి ఈ విధంగా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? పోస్టులు కాకుండా క్యాడర్లు కూడా, పోస్టుల క్యాడర్లు కూడా. జూనియర్ అసిస్టెంట్ దీనికంటే ఎగువ ఉండే పోస్టులను జిల్లా స్థాయి క్యాడర్గా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్ దానికంటే ఎగువ, అంటే సీనియర్ అసిస్టెంట్ లాంటివి. జూనియర్ అసిస్టెంట్కు పైన సూపరింటెండెంట్, మొదటి స్థాయి గెజెట్ పోస్టులకు జోనల్ పోస్టుగా సూపరింటెండెంట్ మొదటి స్థాయి గెజెట్ పోస్టు కేటగిరీ పైన డిప్యూటీ కలెక్టర్ దీనికి సమానమైన కేటగిరీలను మల్టీ జోన్లుగా పరిగణిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంటు, గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్లోనే ఉంటాయి. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. సో దీన్ని బట్టి మనకు రిక్రూట్మెంట్ అంతా కూడా ఉంటుందండి. రిక్రూట్మెంట్ ఉంటుంది, బదిలీలు ఉంటాయి, అన్నీ కూడా ఇప్పుడు దీన్నే బేస్ చేసుకొని మనకు ఉండడం అయితే జరుగుతుంది. మరి స్థానికతను ఏ విధంగా డిసైడ్ చేస్తారని చూద్దాం. స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు నిర్ణయించిన విద్యార్హతలో 7 ఏళ్ళు ఎక్కడ చదివారో పరిశీలించి అందుకు 4 ఏళ్ళు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా నిర్ణయిస్తారు. అంటే ఫస్ట్ 7 సంవత్సరాలు చూస్తారండి, 4th to 10th వరకు చూస్తారు. అయితే ఈ 7 ఏళ్లలో కూడా రెగ్యులర్గా 4 సంవత్సరాలు మీరు ఎక్కడ చదివితే అదే మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా అయితే నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక పోస్టుకు ఇంటర్మీడియట్ విద్యార్హత అనుకుంటే ఇంటర్కు ముందు 7 ఏళ్ళు ఎక్కడ చదివారు పరిశీలిస్తారు. అక్కడ 4 ఏళ్ళు చదివితే అదే స్థానికతగా నిర్ణయిస్తారు. విద్యార్హత లేని పోస్టులు అయితే నివాస ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో మనకు అటెండర్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయండి, దానికి 7th పాస్ అంతే. ఓకేనా? మరి దీనికి సర్టిఫికెట్ ఏమి ఉండదు కదండి, కాబట్టి సో స్థానికత సర్టిఫికెట్ అయితే చూస్తారు. విద్యార్హతలు లేని పోస్టులకు నివాస ప్రాంతాన్ని చూస్తారు. వరుసగా 7 ఏళ్ళు ఏ ప్రాంతంలోని చదవకపోతే రాష్ట్రంలోని నివాస ప్రాంతాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. అంధత్వము, వినికిడి లోపం ఉన్న వారి కోసము ప్రత్యేకించిన పాఠశాలల్లో చదివితే తల్లిదండ్రుల స్వస్థలాన్ని స్థానికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా మన లొకాలిటీ కూడా నిర్ణయించడం అయితే జరుగుతుంది. ఇకపైన నియామకాలన్నీ కూడా ఈ యొక్క గెజిట్ ఆధారంగానే మనకు జరుగుతాయని అయితే మనము గుర్తించాలి. ఓకేనా? 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లుగా మనకు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిర్ణయించడం అయితే జరిగింది. ఓకేనా? సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులము. ఓకేనా? ఇక మనకు స్థానికతకైతే మొత్తం పోస్టులన్నీ మనకే ఉండబోతున్నాయి. 95% రిజర్వేషన్ అయితే మనకే ఉంటుంది. వేరే జిల్లా నుంచి లేదా వేరే జోన్ నుంచి ఎవరైనా మన జోన్కి అప్లై చేస్తే వారికి కేవలము 5% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇదొక శుభ పరిణామంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఏ జోన్లో ఉన్న పోస్టులు ఆ జోన్ వారికే, ఏ జిల్లాలో ఉన్న పోస్టులకు ఆ జిల్లా వారికే ఇకపైన ఉంటాయి. ఓకేనా? సో ఇదండి అప్డేట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.